హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య భామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అల్లకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఓకే, మరి అసలే ఇక్కడ హుషారు ఎక్కువగా ఉంది అంటే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేయాలి మన ఫస్ట్ రౌండ్, అంతే కదా? లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో, హల్మితి హబీబ్ ఆడబోయే భామలు సత్య భామలు, వెల్కమ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మన టీమిండియా ఉమెన్స్ కి, ఎందుకంటే సో ఇది నిజంగానే గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఇండియన్స్ కి. ఆడవాళ్ళు అంతేనండి, వాళ్ళు ఏమన్నా సాధించేస్తారు, కానీ ఎందుకో తెలియదు మొగుళ్ళు మాత్రం ఇంకా బాగా సాధిస్తారు. హలో అండి, మీ పేరేంటి? గిరిజ. మీ వాయిస్ ఏమన్నా డాల్బీ స్టీరియో అనుకుంటున్నారా? మైక్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నారు. కెమెరా అటు ఉంది, ఇప్పుడు మీరు మళ్ళీ అందంగా చూపించకపోతే బాగా ఫీల్ అవుతాడు. ఏంటి మా ఆవిడని అలా చూపించావు, అసలే హీరోయిన్ లా ఉంటుందని నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు అనుకో. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చారు నాకు? ఏంటి సిస్టర్ పేరేంటి? గిరిజాదేవి. గిరిజాదేవి. బావ ఏమని పిలుస్తాడు? గిరి అంటారు, నాని అంటారు. గిరే అనగానే చుట్టూ తిరగమంటాడా? వద్దులేండి, తిరుగుతున్నాను కాబట్టి ఆగమంటారు నన్ను. ఎందుకు నాని అనమనిపించింది? తెలియదు, ఆయనకు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అలాగే నువ్వెలా పిలుస్తాను. పిలుస్తావు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఆయన్ని? ఆయన పేరు సంపత్ కుమార్, బట్ శామ్ అని పిలుస్తాను. ముద్దుగా. శామ్. ఒరే అని ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడు పిలవలేదండి, ట్రై చేశాను కానీ ధైర్యం చాలట్లేదు. ఎంతకు తెగించారా? అయ్యయ్యో, లవ్ చేసిన తర్వాత కూడా ధైర్యం చాలా పోయింది. మాది భయంతో కూడిన లవ్ అనమాట. రెస్పెక్ట్ ఎక్కువ అయిపోయింది. బాగా కోవై సెల్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది మా సిస్టర్ ఇక్కడ. మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. సరే, ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు ఈవెన్ పిల్లలు కూడా వాళ్ళకి ఏమన్నా కావాలంటే మమ్మీ డాడీ అని గారాభంగా అడుగుతారు. హస్బెండ్ దగ్గర ఏమన్నా ఒప్పించాలి అంటే ఎలా అడగాలి? సో 3 చిట్కాలు చెప్పు నువ్వు. ఫస్ట్ వెళ్ళి ఐ లవ్ యూ చెప్తాను. జాగ్రత్తగా వినండి, తొందరగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, పెళ్ళై ఇప్పుడు ఈ మధ్య పెళ్ళైన వాళ్ళు అందరికి ఫస్ట్ హస్బెండ్ దగ్గర ఏమైనా ఒప్పించాలి, ఓకే చేయించుకోవాలంటే ఊరికినే ఐ లవ్ యూ చెప్పాలి. తర్వాత 2, ప్రేమగా ఏవండి అని పిలుస్తాను. ఏమండి కాఫీ తాగండి. మా పిల్లలు నేను ఆయన రెగ్యులర్ గా పప్ప అని పిలుస్తాం అనమాట. పప్ప అన్నారా బొప్పస్కాయ అన్నారు? మీరే లేనిపోయిన ఆలోచన. నేను పప్ప అనే పిలుస్తాను ప్రేమతో. అనగానే కూల్ అయిపోతాడా? ఐ లవ్ యూ బేబీ. హలో అండి, మీ పేరేంటి? శిల్ప. శిల్ప గారు, అడి తిరిగి హస్బెండ్ ఓకే చేయించాలి ఏదన్నా అడిగితే, ఈవెన్ వడ్డాను అడిగినా ఓకే అనాలి. సో 2 సలహాలు మా కోసం. ఫస్ట్ కామన్ రొటీన్ ఐ లవ్ యూ చెప్పడం. ఆ యా. రోల్ నెంబర్ 2, ఈరోజు మీరు చాలా బాగున్నారు అని చెప్పడం. ఆహా. మీ పేరేంటి? శ్రీజ. శ్రీజ గారు, హస్బెండ్ ఓకే చేయించాలి అంటే ఏదైనా చిట్కాలు 2. నెంబర్ 1, ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 15 కంప్లీట్ అయింది. 15 సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే 20 పాయింట్లనే చెప్పగలదు మా సిస్టర్. జస్ట్ 2 పాయింట్స్ చెప్పంతే. వెళ్ళి ప్రేమగా వెళ్ళి అడగడం, పిల్లల్ని తిట్టకుండా. పిల్లల్ని తిడితే హస్బెండ్ కోపం వస్తుంది నార్మల్ గా, అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయనకి కావాల్సినవి వండి పెట్టాలి, అప్పుడు మనకు కావాల్సిందే అడగొచ్చు. సో జెంట్స్ ఇప్పుడైనా అర్థమైంది కదా, నా షో డెఫినెట్ గా లేడీసే కాదు జెంట్స్ కూడా చూస్తున్నారు అని అనుకుంటా. సో ఫ్యూచర్ లో అయినా మీరు కళ్ళు తెరవండి. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. రెడీ, జాగ్రత్తగా విను. ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లిగడ్డ, ఊరవతల ఓడల మర్రి దెయ్యాలు కడ్డ, జారి పడ్డా జాగ్రత్త పడ్డా జామరాత్రి మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లిగడ్డ, ఊరవతల దయ్యాల అడ్డ, జారి పడ్డ విదికి పడ్డ. ఓడల మర్రేది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రెడీ, స్టార్ట్. మళ్ళీ ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లిగడ్డ, ఊరవతల ఊడల మర్రి దయ్యాల గడ్డ, జారి పడ్డ ఊడిపడ్డ. ఊడిపడ్డావా? ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లిగడ్డ, ఊరవతల ఊడల మర్రి దయ్యాల గడ్డ, జారి పడ్డ జాగ్రత్త పడ్డ జామరాత్రి. ఏంటి జామరాత్రి అని వదిలేసేవేంటి? కాదు, లవ్ లో ఎక్కడ మీ పాయింట్, అదే మీటింగ్ పాయింట్ ఎక్కడ ఉండేది? టెంపులా లేకపోతే పార్కా? డైలాగ్ చెప్దాం అనుకున్నాం, మనం మర్చిపోయామండి. పాప చాలా ఇంటెలిజెన్స్. కాదు, రెగ్యులర్ గా కలిసే ప్లేస్ ఏది అంటున్నా? ఆఫీసేనండి.
ఆఫీసే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అందులోనే ఉండేదాన్ని, ఆఫీస్ లోనే. ఆయన అలా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఇంతకు ముందు అయితే టెంపుల్స్, పార్కులు, ఈ మధ్య ఆఫీసులే. 15 నెలల క్రితం కదా జాబ్ చేసేవాళ్ళం కాబట్టి. ఓకే, గట్టిగా చెప్పట్లు మా గిరిజాకి. సో మంచి 2 చిట్కాలు ఇచ్చారు. ఏంటి సంగతి? లవ్ అరేంజ్డా? అరేంజ్డే అండి. అయ్యో, Chance అదేంటి లేదు నాకు. లవ్ చేద్దాం అని పెళ్లి తర్వాత కూడా ప్రేమే కదా. అదే అండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుని లవ్ చేసుకున్నాం. ఏం పేరు బావగారి పేరు? దిలీప్. దిలీప్. ముద్దుగా ఏమని పిలుస్తారు? దిలీప్ మాక్సిమం దిలీప్ అని. దిల్లు. ఎస్, దిల్. అచ్చా, మీ దిల్లు కాబట్టి దిల్లీ. సరే, జాగ్రత్తగా వినండి. తినగా వేప తీయగా ఉండు, తిమ్మాపురం తిరునాళ్ళలో తినుబండారు బాగా తిన్న తాయారమ్మ పొట్ట ఫుల్గా ఉండు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. తినగా వేప తీయగా ఉండు, అది చెప్పేస్తాం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం తిమ్మాపురం కాబట్టి. తిరునాళ్ళల్లో ఇప్పుడు బావా మీరు వెళ్ళిన first జాతర ఏది? తినుబండారాలు తిన్నా. కాదు, తర్వాత వెళ్దాం. మీరు డైవర్ట్ చేస్తున్నారండి. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? కాదు, దిలీప్ గారు మీరు పెళ్ళి అవగానే వెళ్ళిన సినిమా కాకుండా వేరే ప్లేస్. సినిమాకి చెప్పొచ్చు. ఏ సినిమా? ఇద్దరు కలిసి చూసింది. గీతా గోవిందం. గీత గోవిందం కార్నర్ సీట్. నో, కార్నర్ సీట్ లో బుక్ చేస్తారు కదా కామన్ గా, అందుకు అంటున్నా. మీ మూవీ మీద ఫోకస్ చేస్తాం. ఊరుకోండి. ఇప్పుడు అసలు స్టోరీ చెప్పమంటే మా సిస్టర్ అసలు చెప్పలేదు, ఎందుకంటే ఫోకస్ అంతా దిలీప్ మీద ఉంది కదా అప్పుడు. ఇప్పుడు చెప్పండి. తినగా వేప తీయగుండు, తర్వాత ఏంటి? తినగా వేప తీయగా ఉండు, తిరునాళ్ళల్లో తిమ్మాపురం ఏది? చెప్తాను. తినగా వేప తీయగా ఉండు. బావకి ఏమి ఇష్టం బాగా? మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. తినుబండారాలు ఇష్టం. అది ఏ తినబండారాలు? స్వీట్ ఇష్టం. ఆ స్వీట్ లో ఏముండవా? అన్ని స్వీటే అంటారా? బెల్లాన్ని కూడా స్వీటే అంటారా ఏంటి? జంతికలు. ఆ జంతికలు స్వీటా? తినుబండారాలు అన్నాను కదా ఫస్ట్, అది అచ్చా, సరే ఇప్పుడు చెప్పండి టంగ్ ట్విస్టర్. తినగా వేప తీయగా ఉండు, తిమ్మాపురం తిరునాళ్ళకి వెళ్ళిన తాయారమ్మ, తినుబండారాలు తిన్న తాయారమ్మ పొట్ట ఫుల్గా ఉండు. ఓకే, చెప్పట్లు. శ్రీజ గారు, సో మీరు చూసిన సినిమా ఏది పెళ్ళైన తర్వాత? గుర్తులేదు. పోనీ పెళ్ళైన తర్వాత బావ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అలా గిఫ్ట్లే లేవు, అన్ని నాకోసమే కాదు, ఎంగేజ్మెంట్ కి ఐ మీన్ పెళ్లి చూపులకి మధ్యలో గ్యాప్ లో కలవలేదు. ఆయన వేరే చోటు ఉండేవాడు, నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని. ఫోన్ లోనే. అన్ని ఫోన్ లోనే. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. అరే జాగ్రత్తగా వినండి. ముక్కలుగా ముక్కలైన మంచి మామిడికాయ, మూత తీసి ముక్కల్ని ముక్కుళ్ళు వేసినందుకు అమ్మ ఇచ్చింది లెంపకాయ. ఫాస్ట్ గా గుర్తుంటే ఫాస్ట్ గా చెప్తా. రెడీ. ముక్కలుగా అయిన మంచి మామిడికాయ. ముక్కలుగా ముక్కలైన మంచి మామిడికాయ. ముక్కలుగా ముక్కలైన మంచి మామిడికాయ, ఆ. మూత తీసి మూకుళ్ళో వేసింది. ఏం వేసావు? ముక్కలు. మరి అది చెప్పాలి కదా. మూత తీసి మళ్ళీ మూకుళ్ళో మొదటి నుంచి రా. ఎవరు చెప్పొద్దు? ముక్కలైన మంచి మామిడికాయ, మూకుడు తీసి మూత తీసి మూకుళ్ళో ముక్కలు వేసిన. ఎవరేసారు? ఆగండి, రండి మైక్ దగ్గర పెట్టుకోండి. రెడీ, స్టార్ట్, యాక్షన్. ముక్కలుగా అయిన మంచి. ఏమయ్యాయి? రెడీ. ముక్కలైన మంచి మామిడికాయ. ముక్కలే. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చేయలేదు, మీరు అలా అంటుంటే నేను ముక్కలు అమ్మడం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది నాకు, అందుకే అలా అనిపించింది. చెప్పండి. ముక్కలు సారీ, ఫైనల్ టేక్. ముక్కలుగా అయిన మంచి మామిడికాయ, మూత తీసి ముక్కల్ని మూకుళ్ళో వేసినందుకు అమ్మ ఇచ్చింది లెంపకాయ. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషివంగిలో మనం ఆడుతున్నాం గురు చూసి డమాల్ అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి అంటే, అసలే అక్కడ బాహుబలి ఎపిక్ చూసి అందరూ ఇన్స్పైర్ అయి ఉన్నారు మా వాళ్ళు కూడా. సో ఎవరు విన్ అయితే వాళ్ళే దేవసేన అనమాట. సో అక్కడ ఒక రౌండ్ ఉంది, దానికి ప్లాస్టర్లు పెట్టున్నాం కదా, ఒక్కొక్కరికి 8 బాల్ ఇస్తా. ఒక బాల్ ఇలా లోపలికి గురి చూసి ఇలా పెట్టి గురి చూసి అలా డమాల్ అని కొట్టాలి. పక్కకి వెళ్ళింది కాబట్టి పాయింట్ రాదు.
ఆ ప్లాస్టర్కి వెళ్ళి తగిలితే 1 పాయింట్ వస్తుంది. తగిలి ఆ బాల్ అలానే ఉందనుకోండి డబుల్ పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఎవరు డబుల్ పాయింట్ సాధిస్తారు, ఎవరు ఎక్కువ పాయింట్ సాధించి ఫైనల్ గా దేవసేనగా నిలుస్తారు చూద్దాం. ఓకే, దేవసేన అర్థమైందా? అర్చన గారు వచ్చారు, అర్థమైంది అంటున్నారు. చూద్దాం, పట్టుకోండి. 3, 2, 1 అండ్ స్టార్ట్. మొదటి బాలు అర్చన గారు మరి తాడెత్తారు. 2 అయిపోయినాయి. థర్డ్ బాల్. డబుల్ పాయింట్స్ కావాలి మనకి. 4. గురి చూస్తున్నావు కానీ డమాల్ చేయట్లేదు. గురి చూసి డమాల్. 1 పాయింట్. నువ్వు ఒక దేవసేన అన్నాను, నువ్వు గురి చూస్తున్నావు కానీ అక్కడ బల్లాల దేవుడు గుర్తొస్తున్నావు నీకు. నువ్వు 2 పాయింట్స్. లాస్ట్ బాల్. ఓకే, మొత్తానికి 4వ బాల్ రాడ్కి తాగడం వల్ల పాయింట్ రాలేదు. ఓవరాల్ గా 3 పాయింట్స్ సాధించారు 8 బాల్స్ లో. సూపర్ అర్చన గారు 3 పాయింట్స్. ఆల్రైట్, ఇప్పుడు మనం ఆడుతున్నాం గురి చూసి డమాల్ గేమ్ లో. నెక్స్ట్ అర్చన గారు ఆడబోతున్నారు. మీరు దేవసేన తలుచుకోవాలి, లేకపోతే బల్లాల దేవుడ, మహిష్మతి. అలా ఇప్పుడంతా మనం ఎక్కడున్నాం? మహిష్మతి సామ్రాజ్యంలో. మహిష్మతి సామ్రాజ్యంలో ఈమె దేవసేన కాదు, శివగామిలా వేస్తుంది. అయ్యో శివగామక్క, నువ్వు ఊరవతలకి పక్క సామ్రాజ్యానికి వేస్తున్నావు. ఇప్పుడు 1 పాయింట్. మధ్యలోంచి వెళ్ళిపోయింది తగల్లా. చెప్పా శివగామి కాకుండా అవంతికలా అలా ఆలోచించాను. 5th వన్. 2 పాయింట్స్. 3 పాయింట్స్. 4 పాయింట్స్. లాస్ట్ బాల్. మిస్ అయింది. ఎనీవే 4 పాయింట్లు సంపాదించారు అర్చన గారు. కంగ్రాట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషియంలో మనం ఆడుతున్నాం గురి చూసి డమాల్ అనే ఆట. ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో అర్చన 2 గారు 4 పాయింట్లతో లీడ్ లో ఉన్నారు. సో ఇప్పుడు లీనా మనం 4 దాటాలి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అంత గురి చూసి పక్క కొట్టిందండి. మీరు అవంతికలా ఆడండి, అవంతిక ఫ్రెండ్ లా ఆడొద్దు. బావ మీద కోపాన్ని ఇక్కడ చూపిస్తే ఎలా? 1 పాయింట్. 4th బాల్. 2 పాయింట్స్. ఏదో మంత్రం వేస్తుందండి ఈమె. 3, 4. సిక్స్ పాయింట్స్. 7 కింద రాడ్కి రావడం వల్ల అది పాయింట్ నేను ఇవ్వలేదు. ఓవరాల్ గా 6 పాయింట్లు సాధించారు. లీనా గారు సూపర్, ఇప్పుడే హైయెస్ట్ మీరే. ఆల్రైట్, మనం ఆడుతున్నాం గురి చూసి డమాల్ అనే ఆట. నెక్స్ట్ మంజుష గారు ఫస్ట్ బాల్. One. 2. 3 పాయింట్స్. ఎవరు డబుల్ పాయింట్స్ సాధించట్లా. 4 పాయింట్స్. లాస్ట్ బాల్. 5 పాయింట్స్. సూపర్. ఆల్రెడీ ఈరోజు ఓషవంగిలో మనం ఆడాం గురి చూసి డమాల్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 6 పాయింట్లు సాధించి ఈ రోజు మన దేవసేనగా నిలిచారు లీనా గారు. కంగ్రాట్స్. రండి. 5 పాయింట్లతో సెకండ్ లీడ్ లో ఉన్నారు మంజుష గారు. 4 పాయింట్లతో థర్డ్ ప్లేస్ అర్చన 2. అండ్ 3 పాయింట్లు సాధించారు అర్చన 1. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనందరం ఒక కుటుంబం కాబట్టి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నీలిప్రియ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. యాక్చువల్గా నాకు డిసెంబర్ 2014లో మ్యారేజ్ అయింది. 2015లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు విత్ ఇన్ 3 months. అప్పుడు నేను 3rd month ప్రెగ్నెంట్గా ఉన్నాను.
మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నేను మా బ్రదర్ అండి. సో తమ్ముడు, తమ్ముడికి ఇంకా పెళ్ళి అవ్వాలా అప్పటికి ఇంకా అవ్వలేదు. తను లాయర్ ప్లస్ స్కేటింగ్ కోచ్ తను. ఓకే, సో మీకు మ్యారేజ్ అయింది, హ్యాపీగా ఉన్నాం 1 year అనేసరికి నాన్నగారికి ఇలా జరిగింది. ప్రెగ్నెంట్ అని విన్నారు. ఇక నాకు 6th కి 4th month వచ్చింది. April 6th కి, April 9th డాడీకి హార్ట్ అటాక్ వచ్చేసింది. ఫస్ట్ టైమే ఇంకా ఫస్ట్ టైము రాగానే హాస్పిటల్లో జాయిన్ చేసాము. అంతా బాగానే ఉంది అన్నారు. ఇంకా నెక్స్ట్ డే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. కానీ అది ఎర్లీ మార్నింగ్ సెకండ్ స్ట్రోక్ సివియర్గా రావడంతో డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. అప్పుడు నాకు 4th month అప్పుడే వచ్చింది. సో నాకు ఒక పాప బాబు. ఫస్ట్ పాపకి నాన్న పేరే పెట్టుకున్నాను. నాన్న పేరు హరి, పాపకి ఇంకా పూజ్య హరిణి అని పెట్టుకున్నాను. ఇప్పుడు యాక్చువల్గా నాకు 9 months బాబు. ఆ బాబుకి కూడా హరిహరియన్ అని పేరు పెట్టుకున్నాను, మా నాన్న పేరు ఉండాలని. సో మీ హస్బెండ్ కూడా నాన్నగారు పేరు పెట్టుకుంటానంటే డెఫినెట్ గా నాన్నే. అసలు ఏమీ అనరు, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అవి రెండు నాకు ఉన్నాయి. యాక్చువల్గా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు. సాధారణంగా ఇంట్లో నాన్నకి కూతురికి ఆ బాండింగ్ చాలా బాగుంటది. సో మీకు నాన్నగారికి ఎలా ఉండేది? చాలా, అసలు నన్ను కాలు కింద పెట్టకుండా చాలా అపురూపంగా పెంచుకున్నారు. ఏదైనా పని చేస్తా అన్నా నువ్వు చదువుకో, అమ్మ చేస్తుంది అని చెప్పారు. మీకే సపోర్ట్? నాకే తమ్ముడికి సపోర్ట్ ఉంటే నాన్న నాకే సపోర్ట్. ఇద్దరం కొట్టుకున్నా డాడీ తమ్ముడిని తిట్టేవారు. ఎందుకు తను ఏడిపిస్తావు, ఏడిపించకు, ఆడపిల్ల అలా. ఎప్పుడు కూతురికే సపోర్ట్ ఉంటది. తను అల్లరి చేసినా, ఏం చేసి తప్పు చేసినా. అమ్మ ఎలా ఉన్నారు? నాన్నగారికి ఇలా అయింది కదా, తనకి ఎలా? తను ఇప్పటికీ డిప్రెషన్ లో ఉన్నారు. నలుగురిలో రావాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు. కాకపోతే మేమే తను ఎంకరేజ్ చేసి అలా ఉండద్దు రా అని మేమే. నలుగురిలో తిరిగితే కొంచెం ఆ బాధ అంతా మర్చిపోతారని మేమే తీసుకుని. తమ్ముడి దగ్గర ఉంటారు? తమ్ముడి దగ్గరే ఉంటారండి. అమ్మ మీ దగ్గర కూడా వస్తూ ఉంటారు? వస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్న లేరు కాబట్టి తను ఒంటరిది అని అనుకోకుండా మీ దగ్గర బ్రదర్ దగ్గర ఉంటే తను కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. సూపర్ మా. సో ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు నవ్వుతూ హ్యాపీగా వెళ్ళాలి. హరిహరి తొందరగా పెరిగి మీకు కోడలు రావాలి. అప్పుడు అత్తగారు కోడలు బాగా. సో మీరు ఇప్పుడు ఉన్నంత సాఫ్ట్ గా ఉండకూడదు. అప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేను మెంటల్ గా చాలా స్ట్రాంగ్. అవును, ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు అసలు కోడలు దడదడలు ఆడించాలంటే అప్పుడు కొంచెం స్ట్రాంగ్నెస్ ఎక్కువ కావాలి. ఉతికేద్దాం అది. సో ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి. అండ్ బావగారిని కూడా అడిగాను చెప్పండి. సో ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో బాధని షేర్ చేసుకున్నారు. కొంచెమైనా మీకు రిలీఫ్ కావాలి. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చినందుకు మీకు చిన్న కానుక మేము అందరం గుర్తుగా ఉండడానికి. బీ స్ట్రాంగ్ మా, బీ హ్యాపీ. ఇది ఈ రోజు మన హైదరాబాద్ లోని నిజాంపేటలో బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.